హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే లవంగాలు, మసాలా వ్యాపారంలో పోసేటటువంటి లవంగాలు ప్రస్తుతానికి ఎంత రేటు పడుతున్నాయి, అలాగే షీట్కి ఎంత లాభం వస్తుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతానికి లవంగాలు ఎంత రేటు పడుతున్నాయి అనేది ఏంటంటే 1100 పడుతున్నాయి అండి కేజీ వచ్చేసరికి. ఇక్కడ నేను మీకు చూపించిన ప్యాకెట్ కేజీ ప్యాకెట్, మాకు లెక్క అయితే ప్రతిసారి కేజీ ప్యాకెట్ ఒక 10 days లోపు అయిపోయేది. అలాంటిది ఈ మధ్య వచ్చేసరికి ఒక కేజీ లవంగాలు వచ్చేసరికి 4 రోజులు పడుతున్నాయండి సేల్ అవ్వటానికి. అసలు కేజీ లవంగాలకి ఎన్ని షీట్స్ అవుతాయి అంటే దగ్గర ఒక 55-56 షీట్లు అనేవి అవుతాయి అనమాట. ఆ 56 షీట్లకి ఒక్కొక్క షీట్ని మనం 35 రూపీస్కి ఇప్పుడు కంపల్సరీ అమ్మాలండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అలా 35 రూపీస్కి అమ్మితేనే మనకి షీట్కి వచ్చేసరికి 6 రూపాయలు 7 రూపాయలు లాభం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం లవంగాలు ఏవైనా సరే చిన్నవి కాకుండా పెద్ద సైజు లవంగాలే వస్తున్నాయండి. పైగా క్వాలిటీ తక్కువ తీసుకొని మనం సేల్ చేస్తే సేల్ అవ్వమన్నమాట. అందుకే క్వాలిటీ కావాలంటే మనకి పెద్ద సైజు లవంగాలతోనే మనం ప్యాకింగ్ చేయాలి. ఆ పెద్ద సైజు లవంగాలు ఇప్పుడు 1100 పడుతున్నాయండి కేజీకి వచ్చేసరికి 56 అట్లనేవి అవుతాయి అనమాట. మనకి దగ్గర షీట్కి వచ్చేసరికి 7 రూపాయలు అనేది లాభం వస్తుంది. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 రూపాయల కన్నా తక్కువ అనేది అమ్మకూడదండి ఒక్కొక్క షీట్. ఎందుకంటే మనం 35 కన్నా తక్కువ అమ్మితే మనకు అసలు లాభం అనేది రాదనమాట. వచ్చే 7 రూపాయల్లోనే మనము షీట్ కాస్ట్, అలాగే పిన్నుల కాస్ట్, కవర్ల కాస్ట్ కూడా తీసేయాలి. కాబట్టి మనకి మ్యాక్సిమం షీట్కి వచ్చేసరికి 7 రూపాయలు అనేది లాభం వస్తుంది. కాబట్టి మనం 35 రూపాయలకి సేల్ చేయాలి. అలాగే నేను ఆల్రెడీ అన్నిటిలో కవర్ల గురించి కూడా చెప్తున్నాను, మీకు దీంట్లో కూడా చెప్తున్నాను. కవర్లు ఇచ్చేసరికి సైజు ప్రస్తుతానికి ఏం చేంజ్ అవ్వదండి. 2.5-3 కవర్లలోనే మన లవంగాలు అనేవి ప్యాకింగ్ చేస్తాము. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి లవంగాలకి ప్యాకెట్కి ఎన్ని లవంగాలు వేస్తామంటే దగ్గర ఒక 16-17 లవంగాలు అనేవి వేస్తామండి. అదే చిన్న సైజు అనుకో ఒక 20 లవంగాల వరకు పడతాయి అనమాట ప్యాకెట్కి. ఇక్కడ నేను చూపిస్తున్నాయి పెద్ద సైజు అనమాట. అవి వచ్చేసరికి 16 వేస్తామండి. ఎక్కడన్నా చిన్నది కనిపిస్తే ఒక 17 అలా వేస్తామన్నమాట. మనం ఇప్పుడు మంచి క్వాలిటీ తెచ్చుకుంటేనే సేల్ అవుతున్నాయి. పైగా మనం మంచి క్వాలిటీ కాకుండా తక్కువ క్వాలిటీ తెచ్చి అలాగే తక్కువ ఐటెం పోస్తుంటే మనకి సేల్ అనేది అస్సలు ఉండట్లేదు అనమాట. అందుకే మ్యాక్సిమం ఎవరన్నా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఏంటంటే ఎక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట ఈ వ్యాపారాన్ని. ఎందుకంటే ఇదివరకు లాగా రేట్లు అనేవి తక్కువగా లేవండి. ప్రతి ఐటెం రేట్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది. మనం ఆ రేట్ చేంజ్ అవ్వటం మూలాన మనకేంటంటే ఎక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేయాలి. ఇదివరకు లాగా 5,000తో స్టార్ట్ చేయడానికి లేదు. మినిమం 10,000-15,000 చేతిలో పెట్టుకొని ఈ వ్యాపారాన్ని అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి పైగా ఈ టైంలో స్టార్ట్ చేస్తే మాత్రం సేల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. డైలీ వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సేల్ అనేది ఇదివరకు అయితే డైలీ వచ్చేసరికి ఒక 70-80 అట్లా అలా సేల్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 40 అట్లా అనేది సేల్ అవుతుంది. పైగా ఈ నెలలో అయినా సరే ఏ పండగలు అయినా సరే ఇలానే ఉంటుందండి. ఎందుకైనా సేల్స్ చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట. అందుకనే ఎవరన్నా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తున్నానండి, ఆలోచించి స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇంత రేటు పెట్టుబడి పెడతా లాభం రాకుండా స్టార్ట్ చేస్తే మనకి లాస్. కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదండి, దగ్గర 1100 పడుతుంది. దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. అసలు లాభం వచ్చిద్దా రాదా అనేది ఆలోచించుకొని స్టార్ట్ చేయొచ్చు. చూసారు కదండి, ఇక్కడ నేను లవంగాలు అనేవి ప్యాక్ చేస్తున్నా. అది కూడా ఎన్నో షీట్స్ కాదండి, ఒక 6 షీట్లు 7 షీట్లు అంతేనండి. మాకు డైలీ వచ్చేసరికి ఏ ఐటమ్ అయినా అంతకన్నా ఎక్కువ పోయాల్సిన అవసరం రావట్లా. పైగా డైలీ వచ్చేసరికి ఒక 40 అట్లు 50 అట్లు అలానే ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదండి, లవంగాలు ఇప్పుడు ప్రస్తుతం ఎంత రేటు పడుతుందో విన్నారు కదా. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వ్యాపారం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.